అర్థం కాదు. ఎంతో కష్టపడతారు, గొడ్డు చాకరీ చేస్తారు, అయినా సరే ఏమాత్రం లాభాలు ఉండవు. ఇట్లా ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో అనేక నష్టాలు పోతూ ఉంటారు. దీనికి ఏం చెప్పొచ్చు అంటే, మనం ఇప్పటివరకు ప్రతిరోజు నేను చెప్పే వింటున్న వాళ్ళకి శ్రవణం అనేక, నేను చెప్పేవి, నేను చదివి వినిపించేవి అన్ని విన్న వాళ్ళకి చాలా వరకు అర్థమై ఉంటుంది. కొత్త వాళ్ళకి మాత్రం ఇంకా అర్థం కాదు కాబట్టి అది మళ్ళీ చెప్తున్నాను అనమాట. అంటే ఒకప్పుడు పూర్వజన్మలో చేసినటువంటి రకరకాల వ్యాపకాల వలన అనుభవించాల్సింది కొంచెం లాభం పొందేది కాకుండా నష్టం పొందే విధంగా అనుభవించాల్సి వస్తే, ఆ నష్టం అనేది మీరు ఎవరి మీద మీకు ఎలాంటి కోపం లేకపోయినా, ఎవరికి ఏ నష్టం చేయకపోయినా, ఎదుటి వాళ్ళు కూడా మిమ్మల్ని నష్టపరిచే విధమైన సంఘటనలు అక్కడేం జరగకపోయినా సరే, ఈ విశ్వాన్ని పాలించే దేవతలు ఎలా ఉంటారంటే, నీకు ఆ కర్మభారం తప్పడానికి ఇంకొక మనిషి ద్వారా చేయాలి, అంతే కదా.